సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదేవతలకు భక్తులు పాలు పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగుల పంచమి సందర్భంగా నాగదేవత విగ్రహాలకు పాలాభిషేకం చేయడం వల్ల ఏమైనా నాగదోషాలు ఉంటే తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమన్నారు. పాశ్చాత్య దేశాలు పాములను చంపుతుంటే పాములనే దైవంగా కొలిచే దేశం మనదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాది దుబ్బాక. ఇక్కడ నాగేంద్రుని గుడికి వచ్చి ఈరోజు నాగపంచమి సందర్భంగా పూజ చేద్దాం అనేసి వచ్చినాం. ఈరోజు పాలాభిషేకం చేయడం ద్వారా మన జీవితంలో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏవైనా నాగదోషాలు ఉన్నా అవి తొలగిపోతాయని ప్రజల నమ్మకము. అలానే ఈరోజు ఆవు పాలతోనే అభిషేకం చేస్తారు. జొన్న పేలాలు, ఇంకా సీర, పూలు, కొబ్బరికాయలతో స్వామిని పూజిస్తూ మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇది అనాదిగా వస్తున్న ఆచారం. శ్రావణంలో వచ్చే మొదటి పంచమిని నాగుల పంచమిగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇది మన ఆచారం అనేది చాలా మట్టుకు ఇప్పుడు నూతన కల్చర్ అనేసి కొత్త కల్చర్ పరంగా మర్చిపోతున్నారు. సో ఇది మర్చిపోవద్దు. ఇది ఈరోజు పూజించినట్లయితే ఆ స్వామి మన సర్పదోషాలనే కాకుండా మనకు కోరిన కోరికలను కూడా తీరుస్తారు. సంతానం కలగని వారు కూడా ఈరోజు పూజ చేసినట్లయితే, స్వామికి అభిషేకం చేసినట్లయితే ఆ కోరికను తీరుస్తాడు, వాళ్ళకి సంతానం అనేది ఇస్తాడు. అందులోనూ ఇది మంగళవారం రావడం ఇంకా విశేషం. మాది దుబ్బాక అండి. మేము దిశ స్కూల్ నుంచి వచ్చాం. మా స్టాఫ్ అందరం కలిసి ప్రతి ఇయర్ ఈ నాగుల పంచమి రోజు మా స్టాఫ్ తరఫున అక్కడికి వచ్చి ఈ నాగదేవతను పూజిస్తామండి. అంటే ఈ విలేజ్ మా స్కూల్ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి పూజిస్తామండి. ఇక్కడ ఈ దుబ్బాకలో స్పెషాలిటీ అన్ని విలేజెస్లో పుట్టలో వస్తారు, ఇక్కడ కూడా వస్తారు. బట్ ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో నవంబర్లో ఈ స్తూపాలను నిర్మించడం జరిగిందండి. ఇక్కడ దీనిపైన నాగదేవతల స్టాచ్యూలు ముద్రించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అందరు వచ్చి ప్రతి ఆడపడుచులు ఇక్కడికి వచ్చి పాలు వేయడం జరుగుతుందండి. మార్నింగే లేచి శ్రావణ మాసం మా నాగుల పంచమి సందర్భంగా అందరు ఆడపడుచులు సూర్యోదయం ముందు లేచి ఇంట్లో దీపారాధన చేసి ఆవు పాలతో ఇక్కడికి ఏంటి అమ్మవారి నాగదేవతను పూజించడం జరుగుతుందండి. అన్ని దోషాలు పోవాలని ఈరోజు స్పెషల్గా ఆ నాగదేవతకు పాలు వేయడం జరుగుతుంది.